హాయ్ నమస్తే వెల్కమ్ టు నరేష్ మ్యాథ్స్ క్లాసెస్. పర్సంటేజ్కి సంబంధించి మరికొన్ని ప్రాబ్లం చేసుకుందాం. 20 కేజీల ఒక పుచ్చకాయలో 96% నీటి బరువు ఉంది. ఎండలో ఉంచడం వల్ల నీళ్లు ఆవిరి అవడంతో అంటే ఆవిరి అవుతున్నవి నీళ్లు, దాని బరువులో 95% మేరకు నీరు ఉంది. క్షీణించిన తర్వాత దాని బరువు ఎంత? జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఒకసారి. నీళ్లు ఆవిరవుతున్నాయి అని చెప్పాడు. ఎప్పుడైతే మనకి నీళ్లు ఆవిరవుతున్నాయంటే కనుక పుచ్చకాయలో మనకేముంటుంది? పల్ప్ ఉంటుంది, నీరు ఉంటుంది, రెండే ఉంటాయి. పుచ్చకాయ అనగానే మనకి ఏదైనా సరే ఫ్రూట్ అనేసరికి దాంట్లో వాటర్ కంటెంటు ప్లస్ గుజ్జు, కొంత పల్ప్ ఉంటుంది. ఇప్పుడు మన శరీరం కూడా రక్తము మాంసం ముద్దలు అని చెప్పేసి అంటాం. ఇప్పుడు క్లియర్గా మనకి ఆ రకంగా మనకి పుచ్చకాయ అనగానే పల్ప్ ఉంటుంది, నీరు ఉంటుంది. ఆ నీరు అనేది 96% బరువు అని చెప్పాడు. నీటి బరువు 96% అనగానే పల్ప్ ఎంత అంటే కనుక ఇక్కడ పల్ప్ వచ్చి మనకి 4% అని అర్థం. ఫస్ట్ పల్ప్ ఎంత ఉంది అంటే 4% ఉంది. ఎప్పుడైతే మనకు నీరు ఆవిరైపోతుందో 95% మేరకు నీరు ఉందంటే కనుక ఇక్కడ పల్ప్ ఎంత అవుద్ది? 5% ఉంటుంది. ఇక్కడ పట్టుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే కనుక మనకి ఆవిరి అయ్యేది నీరు. అందుకని మనకి నీరు మాత్రమే ఆవిరి అవుతుంది కాబట్టి ఆవిరి అయ్యేది నీరు. అందుకని ఏది సమానం? పల్ప్ సమానము అని చెప్తాను. ఆవిరి అయ్యేది నీరు కాబట్టి పల్ప్ సమానము. ఆవిరి అయ్యేది నీరు కాబట్టి పల్ప్ సమానం. అంటే గుజ్జు ఏదైతే ఉందో ఆ గుజ్జు సమానంగా ఉంటుంది. అందుకని డ్రై ఫ్రూట్స్ వస్తూ ఉంటాయి. గతంలో కూడా అంతే ఉంది, ఇప్పుడు కూడా అంతే ఉంటుంది. నీరు ఎవాపరేట్ అయిపోతుందంటే నీళ్లు బయటకు పోతున్నాయి. ఇక్కడ క్లియర్గా మనకి పల్ప్ సమానం అన్నాం కాబట్టి 20 కేజీల పల్ప్ ఎంత? 4%. 20 కేజీల 4% పల్ప్ ఉంటే 20 కేజీల 4% పల్ప్ ఉంటే ఎన్ని కేజీలలో? ఆ కేజీలు తెలీదు. క్షీణించిన తర్వాత బరువు అడిగాడు. అప్పుడు 5% పల్ప్ ఉంటుందని చెప్పాడు. 20 కేజీలు 4% పల్ప్ ఉంటే ఎన్ని కేజీల్లో 5% పల్ప్ ఉంటుందని చెప్పాడు. ఈ 5 అనే దీంట్లో మనకి ఎన్నిసార్లు పోతుంది? 4 సార్లు పోతుంది. 4 నాలుగు ఎంత అంటే 16 కేజీలు. కాబట్టి సమాధానం ఎంత అంటే కనుక 16 కేజీలు అని చెప్పచ్చు. సమాధానం ఎంత అంటే కనుక 16 కేజీలు అని చెప్పుకోవచ్చు అనమాట. ఇక్కడ నీరు ఆవిరవుతుంది అనగానే క్లియర్గా మనకి దాంట్లో మారంది ఒకటి ఉంది. నీరు ఆవిరవుతుంది అనగానే పల్ప్ అనేది మారదు, పల్ప్ సమానంగా ఉంటుంది. ఆవిరయ్యేది నీళ్లు మాత్రమే ఆవిరవుతాయి. మిగతా పల్ప్ ఏదైతే ఉందో అలాగే ఉంటుంది. ఇంకొంతకాలం కూడా నీళ్లు అలాగే మనకి ఎండలో ఉంచేస్తాం అనుకోండి, ఇంకా నీరు ఎవాపరేట్ అవుతుంది. ఆ పల్ప్ అనేది మారదు. ఓకే, పరిమాణం అనేది మారదు, పర్సంటేజ్ మారుతూ ఉంటుంది కదా. ఓకే, కాబట్టి ఈ రకంగా మనకు సమాధానం ఎంత అంటే 16 కేజీలు అని చెప్పచ్చు. ఈ ప్రశ్న చూడండి ఒకసారి. చక్కెర ధర 10% తగ్గడం వలన ఒక వినియోగదారుడు అదనంగా 22 కేజీలు కొన్నాడు. ఒకవేళ ధర 10% పెరిగితే అదే సొమ్ముతో అతను ఎన్ని కేజీల చక్కెర కొంటాడు? జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఒకసారి. అదే సొమ్ముతో అని చెప్పాడు, డబ్బులు సమానం. ఇక్కడ అదే సొమ్ముతో అని చెప్పాడు కాబట్టి డబ్బులు సమానము. ఎప్పుడైతే మనకు డబ్బులు సమానంగా ఉన్నాయో రేటు వస్తువులు రెండు మనకి ఎలా ఉంటాయని చెప్పాం? విలోమ నిష్పత్తిలో ఉంటాయని చెప్పాం. ఎప్పుడైతే మనకి డబ్బులు సమానం అని చెప్పామో రేటు వస్తువులు రెండు ఎలా ఉంటాయంటే కనుక మనకి విలోమ నిష్పత్తిలో ఉంటాయి అని మాట్లాడుకుంటున్నాం. ఎందుకంటే నా దగ్గర 100 రూపాయలు ఉన్నాయి. పెన్ కాస్ట్ 10 రూపాయలు అనుకోండి, 10 వస్తువులు వస్తాయి. పెన్ కాస్ట్ 5 రూపాయలు అనుకోండి, 20 వస్తువులు వస్తాయి. పెన్ కాస్ట్ 2 రూపాయలు అయితే కనుక ఏకంగా 50 వస్తువులు వస్తాయి. అంటే పెన్ రేటు తగ్గే కొలది వస్తువుల సంఖ్య ఏమవుతుంది? పెరుగుతూ ఉంటుంది. ఎప్పుడు? నా దగ్గర 100 రూపాయలు ఫిక్స్ అయినప్పుడు. అలా ఎప్పుడైతే నా దగ్గర డబ్బులు సమానంగా ఉన్నాయో అక్కడ మనకి వస్తువు రేటు, దానికి సంబంధించి వస్తువులు రెండు మనకి ఇన్వర్స్ రేషియోలో ఉంటాయి. రేటు పెరుగుతూ పోతూ ఉంటే వస్తువుల సంఖ్య తగ్గుతూ వస్తుంది. ఇప్పుడు బంగారం తీసుకోండి. బంగారం రేటు పెరుగుతూ పోవడం వల్ల మనకేమవుతుంది? మన పర్టికులర్ డబ్బులు తక్కువ బంగారం వస్తుంది. అందుకని రేటు వస్తువులు రెండు మనకి విలోమ నిష్పత్తిలో ఉంటాయి. అందుకని రేటుకి సంబంధించి మాట్లాడితే చూడండి ఒకసారి. చక్కెర ధర 10% తగ్గడం వల్ల అదనంగా 22 కేజీలు కొన్నాడు. అంటే 10% తగ్గినప్పుడు, ఇది 10% తగ్గినప్పుడు, 10% పెరిగినప్పుడు
అంటే స్టార్టింగ్లో మనకి రేటు 100% అనుకుంటే, స్టార్టింగ్లో రేటు 100% అనుకుంటే తగ్గినప్పుడు రేట్ ఎంత? 90 రూపాయలు అవుతుంది. పెరిగినప్పుడు ఎంత అంటే 110 రూపాయలు అవుతుంది. పెరిగినప్పుడు ఎంత అంటే 110 రూపాయలు అవుతుంది. ఇప్పుడు క్లియర్గా మనకి 100, 90, 110 రేటుకి సంబంధించినటువంటి రేషియో 10, 9, 11 అవుతుంది. అప్పుడు ఆటోమేటిక్గా మనకి వస్తువులు ఏమని చెప్తున్నాము? విలోమ నిష్పత్తిలో ఉంటాయని చెప్తున్నాం. విలోమ నిష్పత్తిలో ఉంటాయి, విలోమ నిష్పత్తిలో ఉంటాయి. అందుకని విలోమ నిష్పత్తి అని చెప్పాం కాబట్టి మనకి ఏది కావాలని మూసేయండి, మిగిలిన 2 గుణించేస్తే 11 9 ఎంత? 99. మనకి ఈ నెంబర్ కావాలనుకుంటే 10 11 ఎంత? 110. అలాగే మనకి 9 10 ఎంత అంటే 90. అంటే ఏమర్థం అవుతుంది అంటే కనుక మనకి 10 రూపాయల రేటు ఉన్నప్పుడు ఒరిజినల్ రేటు, లేదా 100 రూపాయల రేటు ఉన్నప్పుడు 99 వస్తువులు వస్తే, 90 రూపాయల రేటు ఉన్నప్పుడు 110 వస్తువులు వచ్చాయి. 110 రూపాయలు ఉన్నప్పుడు 90 వస్తువులే వస్తాయని అర్థం. అయితే వాడు అడిగిన ప్రశ్న 10% పెరిగినప్పుడు ఎన్ని కేజీల చక్కెర కొంటాడు అని చెప్పాడు. 10% పెరిగినప్పుడు వస్తువులు అడిగాడు. 10% పెరిగినప్పుడు అంటే ఎంత? 90. అందుకని కింద ఆప్షన్ 90తో రిలేట్ అయి ఉండాలి, 9తో రిలేట్ అయి ఉండాలి. కింద ఆప్షన్ 9తో రిలేట్ అయి ఉండాలి. ఇది టోటల్ లైన్ కాదు, ఇది మనకి టోటల్ లైన్ కాదు, ఇది మనకి టోటల్ లైన్ కాదు. కాబట్టి సమాధానం ఎంత అంటే కనుక 180. అలా సగం చేసి ఆపేసుకోవచ్చు అనమాట. అలా ఎక్కడికక్కడ మనం ఆలోచించే తత్వం పెంచుకోవాలి. అందుకని రేటు వస్తువులు మనకు విలోమ నిష్పత్తిలో ఉంటాయి. సొమ్ము సమానము, డబ్బులు సమానము. ఎప్పుడైతే మనం సమానం అన్నామో కస కట్టుకోవచ్చు, విలోమ నిష్పత్తి వేసుకోవచ్చు, మారోగం పని వేసుకోవచ్చు అని చెప్పాను. ఇక్కడ కసా కట్టుకోవచ్చు అని ఏదైతే అంటున్నామో మనం కసా కట్టుకోవచ్చు పెద్ద నెంబర్లు అనుకుంటే కనుక, లేదా విలోమ నిష్పత్తి వేసుకోవచ్చు. ఏది కావాలనుకుంటే అది మూసేయడం, మిగిలిన 2 నెంబర్లు గుణించడం. 9 11 9 11 99. మనకి ఇది కావాలనుకుంటే కనుక క్లియర్గా మనకి ఇక్కడ నెంబర్ చూడండి ఒకసారి. 11 ఇది మూసేస్తే కనుక ఏమవుతుంది? 11 10 ఎంత అంటే కనుక 110 అని చెప్పేసి అంటారు. ఓకే, కాబట్టి మనకి ఈ రకంగా మనం సమాధానం చెప్పుకోవచ్చు అనమాట. అయితే లెక్కన మనం పూర్తిగా చేద్దాం అనుకుంటే రేటు తగ్గడం వల్ల ఇది మామూలుగా ఉన్నప్పుడు, జనరల్గా ఉన్నప్పుడు మామూలు రేట్ అనమాట. ఇది మామూలు రేటు, స్టార్టింగ్ రేటు. అప్పుడు మనకి ఎన్ని వస్తువులు పెరిగాయంటే కనుక క్లియర్గా మనకి 11 వస్తువులు పెరిగాయి. 99 వస్తువులు వచ్చేవి, 110 వస్తువులు వస్తున్నాయంటే 11 వస్తువులు పెరిగాయి. మన ప్రకారం 11, ఆ ప్లేస్లో వాడు 22 అని ఇచ్చాడు. మన ప్రకారంగా 11, వాడి ప్రకారం 22. 11కి 22 అయితే, 11కి 22 అయితే వాడు అడిగిన ప్రశ్న ఈ 90కి ఎంత? రేటు పెరిగినప్పుడు 90కి ఎంత అని అడిగాడు. 11వ ఎక్కంలో 22, 11కి డబల్ 22 కాబట్టి 90కి డబల్ ఎంత? 180 అని చెప్తాం. కాబట్టి సమాధానం ఎంత అంటే 180 వస్తువులు అని చెప్పచ్చు. ఓకే, జస్ట్ అక్కడ ఉన్న పాయింట్ని, పదాలని జాగ్రత్తగా వాడుకోగలిగితే, కాన్సెప్ట్స్ వాడుకోగలిగితే కనుక చాలా వరకు లెక్కలు చేసుకోవచ్చు. ఓకే, ఇలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి మారోగం పని లేదు. అది 2 ఉన్నాయనుకో, రెండింటి గురించి మాట్లాడాలనుకోండి, అప్పుడు హ్యాపీగా మారోగం వేసుకుందాం కావాలనుకుంటే. నెక్స్ట్ మరొక ప్రశ్న. ఒక వ్యక్తి ఆదాయం 36,000 తగ్గింది. ఆదాయ పన్నుకి సంబంధించింది. ఎప్పుడైతే మన ఆదాయానికి సంబంధించి ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి లెక్కలను తెలుస్తుందో ఆటోమేటిక్గా ఏం చెప్పాను చాలాసార్లు, నీ ఇన్కమ్ ఎంత, ట్యాక్స్ పర్సంటేజ్ ఎంత, నువ్వు గవర్నమెంట్ కట్టే ఇన్కమ్ ట్యాక్స్ ఎంత డబ్బుల రూపంలో. అదే జనరల్గా వస్తువుల రూపంలో మాట్లాడేటప్పుడు ఒక్కొక్క వస్తువు యొక్క రేట్ ఎంత, నువ్వు ఎన్ని వస్తువులు కొంటున్నావు, వాడకం ఎంత, దాన్ని బట్టి నీకు వచ్చే ఆదాయం అని చెప్పొచ్చు, లేదా ఖర్చు అని చెప్పొచ్చు. ఒక వ్యాపారం చేస్తున్నావు అనుకోండి, ఒక వస్తువు యొక్క రేట్ ఎంత, ఎన్ని వస్తువులు అమ్ముతున్నావు, దాన్ని బట్టి నీకు ఎంత ఆదాయం వచ్చింది. లేదా నువ్వు కస్టమర్వి, నువ్వు ఏ వస్తువు కొంటున్నావు, దాని రేట్ ఎంత, ఎన్ని వస్తువులు కొంటున్నావు, వాడకము, నీకు ఎంత ఖర్చు అయింది. అందుకని జనరల్గా మాట్లాడుతూ ఏం చెప్పామంటే కనుక రేట్ ఎంత, వాడకం ఎంత, దాన్ని బట్టి నీ ఖర్చు ఎంత. రేట్ ఎంత, వాడకం ఎంత, దాన్ని బట్టి ఖర్చు అయితే ఖర్చు, ఆదాయం అయితే ఆదాయం అని చెప్పుకోవచ్చు అనమాట. ఇదే మొక్కన ఇక్కడ మనం ట్రాన్స్ఫర్ చేసుకుంటే ఇన్కమ్ ఎంత, ట్యాక్స్ పర్సంటేజ్ ఎంత, ఇన్కమ్ ట్యాక్స్ ఎంత. ఇక్కడ ఇన్కమ్ అంటే నువ్వు సంపాదించేది, ట్యాక్స్ పర్సంటేజ్ అంటే కనుక గవర్నమెంట్ నీకు విధించే పర్సంటేజ్, ఇన్కమ్ ట్యాక్స్ అంటే కనుక డబ్బుల రూపంలో కట్టేది. 15% పెరిగింది. ఇంతకుముందు చెల్లించిన పన్నుకి తగ్గిన తర్వాత చెల్లించిన పన్నుకి మధ్య గల నిష్పత్తి 3:2. ఆదాయంలో 26% చిల్లరకి పన్ను మినహాయింపు ఉంటుంది. అందుకని మనం కూడా పట్టించుకోవాల్సిన పని లేదు.
ఆ వ్యక్తి యొక్క ప్రారంభ ఆదాయం ఎంత? ఇదే ప్రశ్న. ప్రారంభ ఆదాయము, ఆ వ్యక్తి యొక్క ప్రారంభ ఆదాయం అనగానే స్టార్టింగ్ మనం చూడగానే చెప్పలేము, ఇక్కడ ఎక్కడ కూడా రేషియో గట్రా ఏమీ లేదు. అందుకని క్లియర్గా ఇన్కమ్ ఎంత, ట్యాక్స్ పర్సెంటేజ్ అడిగాడు కాబట్టి ఇన్కమ్ ఎంత అంటే ఇన్కమ్ తెలియదు నాకు. ట్యాక్స్ పర్సెంటేజ్ మాత్రం 15% నుంచి 18% పెరిగింది అని చెప్పాడు. మనకి ఎప్పుడు స్టార్టింగ్ ఎప్పుడు కింద రాసుకోవాలని చెప్పాను. 15% నుంచి 18% పెరిగింది అంటే 100 రూపాయలుగా ఉండే వస్తువు 20% పెరిగితే 120 పైన రాస్తాం. పాత రేట్ ఇప్పుడు కింద రాస్తాము, ఇప్పుడు పెరిగింది కొత్తగా వచ్చిందే పైన రాస్తూ ఉంటాం, లవంలో రాస్తూ ఉంటాం. అందుకని 100 రూపాయల వస్తువు 120 రూపాయలు అయ్యింది అని చెప్పడం కోసం 15%గా ఉండేది 18% అయ్యింది. దీనివల్ల మనకి ఇన్కమ్ ట్యాక్స్, గవర్నమెంట్ కట్టే ఇన్కమ్ ట్యాక్స్ గతంలో కట్టిన ట్యాక్స్కి ఇప్పుడు కట్టిన ట్యాక్స్కి నిష్పత్తి వాడు ఇచ్చాడు ఒకసారి. గతంలో కట్టిన ట్యాక్స్కి ఇప్పుడు కట్టిన నిష్పత్తికి వాడు ఇచ్చాడు ఒకసారి. ఇంతకుముందు చెల్లించిన పన్నుకి తగ్గిన తర్వాత చెల్లించిన పన్నుకి ఏం చెప్పాడు. ఇక్కడ ముందు చెల్లించిన పన్ను ఎంత అంటే 3 రూపాయలు, తగ్గిన తర్వాత చెల్లించిన పన్ను ఎంత అంటే కనుక 2 రూపాయలు. చాలా జాగ్రత్తగా రాసుకోవాలి. ముందు చెల్లించిన పన్ను 3 రూపాయలు కాబట్టి ఆ 3 అనేది కింద రాసుకోవాలి. ముందు చెల్లించిన పన్ను 3 రూపాయలుగా చెల్లించే పన్ను తర్వాత 2 రూపాయలుగా తగ్గిపోయింది. ఎప్పుడైతే మనకి ఇన్కమ్ ట్యాక్స్ పెరిగిందో గతంలో 3 రూపాయలు పే చేసేవాళ్ళం, ఇప్పుడు 2 రూపాయలే పే చేస్తున్నాం. ఇక్కడ చేసే పొరపాటు ఏంటంటే కనుక 3:2 కాబట్టి 3/2 కూడా వేసేసేవాళ్ళు ఉంటారు కొంతమంది. ముందు చెల్లించిన పన్ను 3 రూపాయలు, ఇప్పుడు 2 రూపాయలు అయ్యిందని అర్థం. జాగ్రత్త క్యాన్సిల్ చేస్తే కనుక మనకి ఇక్కడ దీంట్లో 9 సార్లు పోతుంది, దీంట్లో మనకి 5 సార్లు పోతుంది. అందుకని ఇన్కమ్ ఎంత అంటే కనుక క్లియర్గా మనకి ఈ బెన్వాట్ వస్తే 5/9 అని చెప్పచ్చు. ఇన్కమ్ ఎంత అంటే 5/9 అంటే గతంలో 9 రూపాయలు సంపాదించే మనం ఇప్పుడు 5 రూపాయలు సంపాదిస్తున్నాము అంటే ఆదాయము తగ్గింది. మన ప్రకారంగా ఆదాయం తగ్గింది, వాడి ప్రకారం కూడా ఆదాయం తగ్గింది. ఇది లెక్కన అక్కడతో ఆపుదాం అనుకుంటే ప్రారంభ ఆదాయము అడిగాడు కాబట్టి 9, అందుకని కింద ఆప్షన్ 9 టోటల్ లైన్ ఉండాలి కాబట్టి ఇది టోటల్ లైనే, ఇది టోటల్ లైనే, ఇది టోటల్ లైనే, ఇది టోటల్ లైన్ కాదు. అయితే 36,000 కాదు అని కూడా చెప్పచ్చు. ఎందుకని? తగ్గిన ఆదాయం 36,000, ఇంకా 36,000కి 36,000 తగ్గిపోతే ఇంకేముంది. అందుకని 36,000 కాదు, అయితే 81 అవ్వాలి, 90 అవ్వాలి. అందుకని మన ప్రకారంగా 4 రూపాయలు తగ్గింది, ఆ ప్లేస్లో వాడు 36,000 తగ్గిందని చెప్పాడు. 4కి 36,000 అయితే 9కి ఎంత? 4కి 36,000 అయితే 9కి ఎంత అనగానే 4 9లు 36 కాబట్టి 9 9లు ఎంత? 81. అందుకని సమాధానం ఎంత అంటే కనుక 81,000. ఇక్కడ పట్టుకోవాల్సిన పాయింట్ ఇది. ఇన్కమ్ ఎంత, ట్యాక్స్ ఎంత, దాన్ని బట్టి ఇన్కమ్ ట్యాక్స్. కాబట్టి ఆ కాన్సెప్ట్ ఏదైతే ఉందో మనకు వాడు ఎన్ని రకాల లెక్కలు డిజైన్ చేసినా ఇంకా ఆ పాయింట్ మీద డిస్కస్ చేసుకుంటాం. లేదా అదే ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి ఏం మాట్లాడుకుంటున్నామంటే కనుక పెరిగినటువంటి ట్యాక్స్ పర్సంటేజ్, తగ్గినటువంటి నెట్ ఇన్కమ్ రెండూ ఎప్పుడూ కూడా సమానంగా ఉంటాయి. పెరిగినటువంటి ట్యాక్స్ పర్సంటేజ్, తగ్గినటువంటి నెట్ ఇన్కమ్ కూడా ఏదైతే ఉంటుందో ఆ రెండు కూడా మనకి ఈక్వల్గా ఉంటాయి. నెట్ ఇన్కమ్ కూడా మనకి ఎంత తగ్గింది, ఎందుకు తగ్గింది నెట్ ఇన్కమ్ అంటే కనుక ట్యాక్స్ పెరగడం వల్ల నెట్ ఇన్కమ్ తగ్గుతుంది. అందుకని పెరిగినటువంటి ట్యాక్స్ పర్సంటేజ్ అనేది తగ్గినటువంటి నెట్ ఇన్కమ్కి సమానము. లేదా ట్యాక్స్ కనుక తగ్గితే నెట్ ఇన్కమ్ పెరుగుతుంది. అందుకే ఇన్కమ్ ట్యాక్స్ లెక్కలన్నీ కేవలం 2 పదాలను టార్గెట్ చేసుకునే ఉంటాయి. వాడు లెక్కన ఎన్ని రకాలుగా డిజైన్ చేస్తున్నా 2 పదాలు టార్గెట్ చేసుకుని ఉంటాయి. పెరిగినటువంటి ట్యాక్స్లో పెరుగుదల అనేది తగ్గినటువంటి నెట్ ఇన్కమ్, నికర ఆదాయంలో తగ్గుదలకి సమానంగా ఉంటుంది. ఓకే, కాబట్టి క్లియర్గా జస్ట్ చిన్న చిన్న పదాలు వాడుకుని లెక్కలు హ్యాపీగా చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వన్. అలాగే ఈ ప్రశ్న చూడండి ఒకసారి. ఒక వ్యక్తి తన ఆదాయంలో 80% ఖర్చు చేస్తున్నాడు. అతని ఆదాయం 20% పెరిగితే, ఖర్చు కూడా మనకి 30% పెంచితే అతని పొదుపులో మార్పు శాతం ఎంత? ఇక్కడ జాగ్రత్తగా జరిగేయండి ఒకసారి. ఆదాయంలో 80% ఖర్చు చేస్తున్నాను అనగానే ఆటోమేటిక్గా పొదుపు ఎంత చెప్పచ్చు. ఒక వ్యక్తికి సంబంధించిన ఆదాయం 100 అని మనం అనుకుంటే
ఖర్చు 80% అనగానే ఆటోమేటిక్గా మనకి పొదుపు ఎంత, సేవింగ్ ఎంత అంటే కనుక మనకి 20% అని చెప్పొచ్చు. కాబట్టి ఆదాయంలో 80 రూపాయలు ఖర్చు పెడుతున్నామంటే 20 రూపాయలు పొదుపు చేస్తున్నామని అర్థం. అంటే క్లియర్గా వాడు చెప్పినటువంటి పదాలని మనకు తెలిసిన విధంగా ఇచ్చాడు. నెక్స్ట్ దీనికి కావాలనుకుంటే చిన్నగా చేసుకుంటే కనుక ఏం చెప్పొచ్చు, చిన్నగా చేసుకుంటే కనుక క్లియర్గా మనకి 5, 25, 24, 21. అంటే ఒకడు 5 రూపాయలు సంపాదిస్తూ ఉంటే దాంట్లో 4 రూపాయలు ఖర్చు పెడుతున్నాడు, 1 రూపాయి పొదుపు చేస్తున్నాడు. ఇక్కడ ఈ తెలిసిన పదాల్లో అతని ఆదాయం 20% పెరిగితే చెప్పాడు, అంటే ఆదాయంలో పెరుగుదల చెప్పాడు. అలాగే ఖర్చులో 30% పెంచానని చెప్పాడు. ఆదాయం 20% పెరిగింది, ఖర్చు కూడా మనకి 30% పెరిగిందని చెప్పాడు. అప్పుడు ఈ పొదుపు గురించి మాట్లాడాడు. చాలాసార్లు క్లియర్గా మాట్లాడాము. ఏడీవీడి ఎప్పుడు వాడాలని చెప్పాను అంటే కనుక 2 తెలిసిన వాటిగా డివైడ్ చేస్తాడు, వాళ్ళకి సంబంధించిన శాతాలు ఇస్తాడు. తెలిసిన వాటిగా డివైడ్ చేసి వాళ్ళకి సంబంధించిన శాతాలు ఇస్తాడు. తెలిసిన వాటిగా డివైడ్ చేస్తాడు, వాళ్ళకి సంబంధించిన శాతాలు ఇచ్చాడు. ముందు తెలిసిన వాటిగా డివైడ్ చేయడం చెప్పడం కోసం నేను రాశాను. దాంట్లో వేటికి సంబంధించిన శాతాలు ఇచ్చాడు, ఆదాయానికి, ఖర్చుకి ఇచ్చాడు. పొదుపు అడిగాడు, పోయేదేముంది, వీళ్ళ నెంబర్లు ఉన్నాయి, వీళ్ళ శాతాలు ఉన్నాయి కాబట్టి ఏడీవీడి ఎవడి నెంబర్తోటి వాడి శాతాన్ని గుణించేయండి. ఎవడి నెంబర్తో వాడి శాతాన్ని గుణిస్తే కనుక 5 20 ఎంత, 100, 4 30 ఎంత, 120. అయితే మనకి పొదుపు కావాలి అంటే కనుక ఆదాయంలోంచి ఖర్చును తీసేయాలి. మనకి పొదుపు కావాలి అంటే కనుక ఆదాయంలోంచి ఖర్చును తీసేయాలి. కాబట్టి తీసేస్తే కనుక మైనస్ అని రాస్తాము, బై 5 - 4 అనగానే 1 అని వస్తుంది. 5 - 4 అనగానే 1, అంటే ఈ వాల్యూ అలా పక్కన రాసేసాం కాబట్టి ఇక్కడ రాసేసుకోవచ్చు 1 అని. ఇది -20 అని వచ్చింది. -20 అంటే కనుక 20% తగ్గింది అని చెప్పాలి. 20% తగ్గింది, 20% తగ్గిందని ఉండాలి. అంతే, పెరిగినవి అయితే కాదు. కాబట్టి 20% తగ్గింది. సమాధానం ఎంత అంటే కనుక 20% తగ్గింది అని చెప్తాం అనమాట.